పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూరు డివిజన్లోని పాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిలకమరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్మికులకు వేతన సవరణలు, జీతభత్యాల పెంపు నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేశారు. బాబుగౌడ్, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, నవారి శ్రీనివాసరెడ్డి, తూర్పు శ్రీను, ధరణిరాజు, సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కార్మికులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి కార్మికులకు ఇలా జీతం పెంచినందుకు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నందుకు చాలా మాకు కూడా ఆనందంగా ఉంది. వాళ్ళు చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళు పైకి వచ్చే వాళ్ళు బాగుంటేనే రోడ్స్ ఏవైనా క్లీన్గా ఉంటాయి. సో జిహెచ్ఎంసీ అనేది చాలా పెద్ద సంస్థ, దానికి ఇలా వాళ్ళు సహకరించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. 10 సంవత్సరాలైనా కూడా మాకు జీతాలు పెరగలేదు, సబ్బులు కానీ ఏది కానీ ఇవ్వలేదు. మొన్న మేడే రోజు మేము అనుకున్న విధంగా సీఎం గారు చేసినందుకు వాళ్ళ వేతనాలను సవరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసి కూడా ఏ రోజు కూడా కార్మికుల పక్షాన పట్టించుకోవడం కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళకు జిహెచ్ఎంసీ నుంచి ఈ కార్మికులకు ప్రొడ్యూస్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వం దృష్టికి దొరకపోతూ మరొకసారి మరి అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఈ పేదలకు, ప్రజలకు అనేక విధాలుగా ఈ ముఖ్యమంత్రి గారు మరి లబ్ధి చేసే విధంగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్మికులందరూ కూడా ఆనందంగా ఉండి మరి ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి సంఘీభావం